ఇప్పుడు జరిగే ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా ప్రాథమిక హక్కులపైన ఆదేశ సూత్రాలపైన క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. పాలిటీ మీద క్వశ్చన్స్ అనేటివి. అయితే ప్రాథమిక హక్కులో వివిధ రిట్లు అనేటివి ఉంటాయి కదా, అవి హెబియస్ కార్పస్, మండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరారీ, కో వారెంట్ ఇవి ఉంటాయి కదా. వీటిపైన ఇవి నేర్చుకుంటే మనకి ఈజీగా, ఇవి చిన్నగానే ఉంటాయి, ఒకసారి చదివితే మనకు అర్థమైపోతే వీటిని ఒకసారి చూస్తే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఫస్ట్ వన్ హెబియస్ కార్పస్ రిట్. ఇది దేనికి సంబంధించిందంటే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ. నెక్స్ట్ మాండమస్, ప్రభుత్వ అధికారుల చేత పని చేయించడం. నెక్స్ట్ ప్రొహిబిషన్ అంటే దిగువ కోర్టుల పరిధిని నియంత్రించడం, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రొహిబిషన్ అంటే ఏంటిది? ఒక కోర్టు పరిధిని నియంత్రించడం. ప్రొహిబిషన్ అంటే నియంత్రించడం అని అర్థం. నెక్స్ట్ సెర్ష్యూరారీ అంటే ఈ రిట్ దేనికోసం అంటే దిగువ కోర్టుల పరిధిని నియంత్రించడం. నెక్స్ట్ కో వారెంట్ అంటే ప్రజా పదవులో దుర్వినియోగం కాకుండా కాపాడడం. ఇది కో వారెంట్ రిట్. దీంట్లో వీటికి ఇంతమంది ప్రతి ఎగ్జామ్లో ఇవి రిపీట్ అయినవి, ఇప్పుడు రాసే ఎగ్జామ్స్లో కూడా వస్తుంది. హెబియస్ కార్పస్ అంటే వ్యక్తిగత స్వేచ్ఛ. మాండమస్ అంటే ప్రభుత్వ అధికారుల చేత పని చేయించడం. ఎవరైతే అధికారులు పని చేయకుండా ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ మాండమస్ రిట్ అనేది జారీ చేయించి వాళ్ళ అధికారాన్ని వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళకు పని చేయించడం. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.